महामाया महासत्व महासिद्धि महाबुद्धि महासिद्धि महायोगीश्वरीश्वरी महातंत्र महामंत्र महायंत्र महासना महायागक्रमाराजा महाभैरव पूजिता चतुष्षष्टि उपचाराज्ञा चतुष्षष्टि कलामयी महाचतुष्षष्टि कोटि योगिनी गणसेविता निलया मंदार कुसुम प्रिया वीरा राजा विराट रूपा विरजा विश्वतोमुखी प्रत्येक रूपा पराकाशा प्राणद प्राणरूपिणी मार्तांड भैरवा राजा मंत्रिणी नस्य राजरूप त्रिपुरेशी जयस्तेना निश्रय गुण्या परापरा सच्चिज्ञानानंद रूपा सामरस्य परायणा कपर्दिनी कलामाला कामदुःखामरूपिणी कलानिधि काव्यकला रसज्ञा रससेवधिः पुष्टा पुरातना पूजा पुष्करा पुष्करेक्षणा परज्योति परधाम परमाणु परात्परा पासहस्ता पासमंत्री परमंत्र विभेदिनी మూలరన్నమాట. అలాగే ఆయన నిజంగా శ్రీ విద్యా ఉపాసన అన్నది అంటే ఎవరో కానీ చేసుకోలేరు, ఇవన్నీ రహస్యాలు అని చెప్పిన స్థితి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే అమ్మ అంటే ఇష్టం ఉంటే చాలు ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా చేసుకోవచ్చు అన్నది ప్రతి ఒక్కళ్ళకి నేర్పిస్తూ అందరినీ కూడా ఏంటి అని అంటే ఆ వైపు అంటే అమ్మ వైపు భయం లేకుండా అప్పటి వరకు ఏంటంటే అందరికి అమ్మ అంటే భయం అన్నమాట. ఎందుకు ఆవిడ చేస్తే చాలా మందికి ఇది అయిపోతుంది అది అయిపోతుంది మెడిసి కొడుతుంది ఇది కొడుతుంది అది కొడుతుంది, అమ్మవారికి చేయాలంటే చాలా శక్తి ఉండాలి. ఇలాంటి మాటలన్నీ విన్న తరుణంలో అసలు అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఏం ఆలోచించక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీ అమ్మ దగ్గరికి మీరు ఎంత ఫ్రీగా వెళ్తారో ఈ తల్లి దగ్గరికి కూడా అంతే బాగా వెళ్ళొచ్చు, జగన్మాత దగ్గరికి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళలో ఉన్న భయాన్ని ఫస్ట్ తీసేశారు గురూజీ. భయం లేకుండా ఎంత బాగా, దానికి తోడు ఏంటంటే చాలా మంది నా దగ్గర వ్యయం అంటే ఖర్చు పెట్టడానికి కూడా లేదండి అన్న స్థితిలో కూడా మీరేమి అసలు ఏం చెయ్యక్కర్లే, అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఆవిడని నమ్మండి ఆవిడే మిమ్మల్ని తీసుకువెళ్తుంది అని చెప్పేసి ఆపయం. అంటే ఏ రకమైన శరీరానికి పెట్టుదంట మనకి నలుగు పెట్టి మనకి ఒక విషయం తెలిసేటట్టు చేస్తాట. ఒక్క విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే ఈ రంధ్రాలన్నీ ఓపెన్ అయ్యాయో గణపతి అంటే అర్థం ఏమిటి అంటే శివశక్తి యొక్క శక్తి. ఆ శివ శక్తి యొక్క శక్తి ఎప్పుడైతే మన లోపలికి వెళుతుందో ఆ లోపలికి వెళ్ళగానే మనకు అర్థమై సూర్యుడు మనకి ఏం నేర్పిస్తాడు అని అంటే మీరు ఎప్పుడైనా లలితా సహస్రంలో చదువుతారు, హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక. హృదయంలో ఎవరికైతే సూర్యుడి యొక్క శక్తి కలుస్తుందో వాళ్ళ ఏంటి అంటే మీరు పూజ చేశారు, కోరిక తీరితే ఏమనుకుంటున్నారు, మీకు ఏ కష్టం లేకపోతే దేవుడు మీతో ఉన్నాడు అనుకుంటున్నారు. కోరిక తీరలేదు అనుకోండి, నాకంటే దురదృష్టవంతుడు లేడు, దేవుడు కూడా మనకి ఏం చేయలేదు అనుకుంటున్నాం, సహాయం చేయలేదు అనుకుంటున్నాం. అది తప్ప రైట అనడానికి ఏమీ చెప్పదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, స్కూల్లో మిమ్మల్ని ఎవరు జాయిన్ చేస్తున్నారు, కట్టడం అన్ని పాపం వాళ్ళే చేస్తారు. కానీ దేవుడిని మనం ప్రశ్నించే అర్హత ఎందుకు? పూలతో చూడండి రెండు ఎమ్మల్లా పెట్టారు, కాలంటే మీకు స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది. అవి రెండు ఏంటి అంటే నీటి తరంగాలు అన్నమాట. ఎందుకంటే నారాయణుడు అని అర్థం. నారాయణుడు అంటే విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి యొక్క శక్తి ఎక్కడుండే నారాయణుడు. ఆ విష్ణుమూర్తికి ఒక పేరుందిట. ఆ పేరు ఏంటంటే మాధవ అని ఒక పేరుందిట. మాధవ అంటే అర్థం ఏమిటంటే నిశ్శబ్దము అని అర్థం. ఆ మాధవుడు కనుక మన బుర్రలో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఎందుకంటే మన లోపల రాక్షసుడు ఎవరో వాడిని చంపేస్తాడు. విష్ణుమూర్తి మనదే కదా రాక్షసులు చంపడం. మన లోపల ఉన్న పెద్ద రాక్షసుడు ఎవరు అంటే మన మెదడులో ఉన్న ఆలోచనలే. ఒక ఆడావిడంటే ఒక ఆలోచన, ఇంకో ఆడావిడంటే ఇంకో ఆలోచన. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి మనం మారే లోపు మధ్యలో వచ్చే నిశ్శబ్దం ఏదైతే ఉందో ఆ నిశ్శబ్దం పేరే మాధవుడు. అందుకే అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ప్రయాగే మాధవే
మాధవేశ్వరి అని ఉంటుంది. ప్రయాగే మాధవేశ్వరి అంటే ఏంటంటే ఎవరైతే గొప్ప యాగాన్ని చేస్తారో వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారట అంటే కామ్గా ఉంటారట అని. కామ్ అంటే అంటే మైండ్ ఎప్పుడు ఎక్కువ ఆలోచించదు. ఎక్కువ ఆలోచించడానికి ఆలోచించకపోవడం అంటే ఆలోచన రహిత స్థితి అంటే చాలా మంది ఆలోచించకపోతే ఆధ్యాత్మిక దేహాన్ని సూర్య భగవానుడు శుద్ధి చేస్తే కారణ దేహాన్ని విష్ణుమూర్తి శుద్ధి చేసిన తర్వాత అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏమిటంటే బయట ఏంటంటే ఇందాక చెప్పాను కదా, పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు చదువుకుని పరీక్షలు రాయగానే మాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకుంటారు. తీరా వచ్చేసరికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే అర్థమైపోతుంది. ఏమని అంటే పరీక్షలు రాయడం చాలా ఈజీ, ఉద్యోగం తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకు పరీక్షలు రాయడం ఈజీ అయింది అంటే మనతో పాటు ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నారా, ఒక సైన్స్ టీచర్ ఉన్నారా, మర్చిపోయారు పిల్లలు తల్లిదండ్రులు. వాళ్ళందరినీ మర్చిపోయి నేను కాబట్టి బాగా చదివాను కాబట్టి లోపలికి వచ్చాను అనుకున్నాంట. అదే విధంగా ఇక్కడ కూడా నేను మంత్రజపం చాలా బాగా చేసేయడం వల్ల లోపలికి వచ్చాను అనుకున్నాం కదా, కానీ అది తప్పు. ఎవరి వల్ల లోపలికి వచ్చావు? ఆ గురువు మనకి ఏదైతే శక్తిని ఇచ్చాడో ఆ శక్తి వల్లే లోపలికి అంత తొందరగా రాగలిగాము అని అర్థమయ్యేటట్టు ఎవరి వల్ల తెలుస్తుంది అంటే విష్ణుమూర్తి వల్ల తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మావయ్య కదా, అందుకని మాయను కలిగిస్తాడు. ఎప్పుడైతే మాయను కలిగించాడో మావయ్య ఎలా అయ్యాడు అంటే మన ఆవిడ పద్మనాభ సహోదరి కదా, అందుకని మన అమ్మ యొక్క అన్నయ్య కాబట్టి ఆయన మనకేమవుతాడు? మావయ్య అయ్యి మాయను కలిగించాడు. మాయను కలిగించి ఊరుకోడు. ఏం చేశాడ అంటే ఏంటి గురువు, నువ్వు గురువుని వదిలేసి లోపలికి వచ్చావు, నేను చేశాడు గురువు తండ్రి. ఎవరు అంటే అక్కడ చూడండి ట్రయాంగిల్ షేప్ లో తెల్ల కలర్ పువ్వులు పెట్టి చుట్టూ పర్పుల్ కలర్ వేశారు కదా, వారెవరు అంటే శివుడు. గురువులందరికీ గురువు ఆ దక్షిణామూర్తి ఆయన మన తండ్రి. ఆయన ఏం చెప్తాడో చెప్తారట. ఎలా చేయాలి అని అంటే ఆయన ఇచ్చే జ్ఞానం ఏమిటి అంటే అక్కడ ఉన్న 3 రౌండ్లు ఏంటో చెప్తారట. ఇందాకనే చెప్పుకున్నా కదా, జ్వాలామాలిని కాక్షిప్త వహి ప్రాకార మధ్య కానీ ఆ 3 రౌండ్లు ఏంటి అని అంటే మనలో ఉన్న కామాగ్ని, జఠరాగ్ని, జ్ఞానాగ్ని. కామం అన్నది జ్ఞానం కింద ఎప్పుడైతే మారుతుందో అప్పుడే 2వ ఆవరణలో ప్రవేశం. ఇక్కడ కామ జ్ఞానం కింద మారడం అంటే ఏంటంటే మనకి బోళ్ళని కోరికలు అంటే ఇది కావాలి అన్ని ఎందుకు కావాల్సి వస్తున్నాయి అని ప్రశ్నించుకుంటే అక్కడ వచ్చే శివుడిచ్చే సమాధానం ఏమిటంటే నీకేం కావాలో నీకు తెలియదు అని. ఎప్పుడైతే అది అర్థమైందో అంటే మనకేం కావాలో మనకు అర్థమైందో వెంటనే మనకు ఒక తృప్తి, ఫుల్ఫిల్మెంట్ అన్నది వస్తుంది. అప్పటి వరకు మనం ఏమవుతూ ఉంటాం, నాకు ఇది కావాలి అన్ని కావాలి. ఎందుకంటే అదంతా ఒక కన్ఫ్యూజన్ అని అక్కడ వెళ్ళాక అర్థమవుతుంది. ఆ శివయ్య ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనకి ఇస్తాడో అప్పుడు 2వ ఆవరణలోకి వెళ్ళిపోతాం. చూడండి 2వ ఆవరణ పసుపు కలర్ బోర్డర్ పెట్టి మధ్యలో పింక్ కలర్ వేశారు. 16 దళాలు. ఆ 16 దళాల పద్మం ఎక్కడ ఉన్నది అని అంటే 2వ ఆవరణ మన తొడల్లో ఉంటుంది. ఈ తొడల్లో ఉన్న 2వ ఆవరణ మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే అక్కడ ఉన్న 16 ఏంటంటే 16 ఆకర్షక శక్తులు. మీరు ఎప్పుడైనా కట్కమాలు చదివితే కామాకర్షణి, బుద్ధాకర్షణి, అహంకారాకర్షణి చదువుతున్నారు కదా, శరీరాకర్షణి వరకు ఉన్న 16 ఆకర్షణలు అక్కడ ఉండి ఆ 16 ఆకర్షణ శక్తులు మనకి ఏం నేర్పిస్తాయి అంటే అమ్మవారిని. భోగం వెళ్ళిన తర్వాతే అర్థమవుతుంది భోగం అంటే ఏంటో. ఏంటి అంటే మనం ఏం అనుకున్నా సరే అవి ఎక్కడికి వచ్చేస్తాయట, మన ఇంటికి వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం అనుకున్న అసలు ఒప్పుకోరు. ఏం చేస్తూ ఉంటారు ప్రతిసారి చిన్నపిల్లలే అక్కర్లే పెద్ద అయినా సరే వాళ్ళ అమ్మ వాళ్ళని విడిచి వెళ్ళకూడదు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ అమ్మని విడిచి ఏం చేయొచ్చు, తెలియచ్చు. ఈ ఏదైతే ఉందో ఆ పిల్లలు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఏడ్చి ఊరుకుంటారా? ఏడుస్తుంటే వీళ్ళ అమ్మ ఏదో మంచి పనిలో ఉన్నప్పుడు ఏడుస్తున్నారు అనుకోండి, ఏ చాక్లెట్, బిస్కెట్, ఫోనో ఏదో ఒకటి ఊరుకో అమ్మ అని ఆవిడ పని ఆవిడ చేసుకుంటుందిట. 99 మంది పిల్లలు ఈవిడిచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ తీసుకుని ఊరుకుంటారట. కానీ 1% పిల్లలు అలా ఊరుకోరు. ఏంటంటే నాకు ఈ చాక్లెట్ వద్దు, బిస్కెట్ వద్దు, ఐప్యాడ్ వద్దు, టీవీ వద్దు, ఏం వద్దు. ఎవరు కావాలి అంటే నువ్వే కావాలి అని ఏడుస్తారట. నువ్వే కావాలి అని ఏడ్చినప్పుడు ఆ తల్లికి కొంచెం విసుకొచ్చినా కూడా ఆ పిల్లలు ఎంత బెస్టో చెప్తారు. ఏంటి అని అంటే ఆ పిల్లలు ఆవిడ చపాతీలు చేస్తుంది అనుకోండి, చిన్న పిండి చేస్తుందిట, వీళ్ళతో ఒత్తిస్తూ ఆవిడ చపాతీలన్నీ ఒత్తేసుకుంటుందిట. అప్పుడు ఆ పిల్లలకి ఏం తగ్గింది అని ఒకసారి మీరు ఆలోచిస్తే
ఈ పిల్లలు తీసేసుకున్నారు చూడండి, చాక్లెట్లు, ఐప్యాడ్లు, ఫోన్లు, వీళ్ళ దగ్గర ఆట ఉంది కానీ ఎవరు లేరు, అమ్మలేదు. కానీ నువ్వే కావాలన్న పిల్లలకు మాత్రం అమ్మతో పాటు ఏముంది, ఆట కూడా ఉంది. అది మనకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి ఇవ్వడం, అది అర్థమయ్యేటట్టు చెప్పడం. ఎందుకంటే ఈ సృష్టిలో ఏ అట్రాక్షన్ ని తీసుకున్నా సరే చివరికి ఏం మిగులుతుంది అంటే మిగిలేదు ఒక్కటేట. దాని పేరేమిటంటారంటే దుఃఖం అంటారు. దానికి బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి మన లైఫ్ లో. ఏంటంటే ఏసీ కావాలని కొనుక్కున్నారనుకోండి, ఏసీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అంతా బాగానే ఉంటుంది, కానీ నెల అయిన తర్వాత కరెంటు బిల్లు వచ్చినప్పుడు మాత్రం ఏమనిపిస్తుంది కండి, అంత చల్లగా ఉంటుందా? ఆ చల్లదనంలో కూడా పడతాయట చెవట్లు. అంటే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టిలో ఏ అట్రాక్షన్ ని తీసుకున్నా సరే ఫైనల్ గా వచ్చేది ఏమిటంటే దుఃఖం. కానీ ఏడుపు వచ్చిన వెంటనే ఒకే ఒక్కళ్ళు గుర్తొస్తారట ఎవరికైనా జీవితానికి. ఆ గుర్తొచ్చేది ఎవరంటే ఎంత పెద్ద అయిపోండి మీ అమ్మ మాత్రం మీకు గుర్తొస్తుంది, మీకు ఏడు ప్రాణాన్ని. ఎందుకంటే ఆ ఒళ్ళో పడుకుని ఏడిస్తే ఏమవుతుంది, మనకున్న దుఃఖం కాస్త ఆనందం అయిపోతుంది. అంటే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టిలో మనకి ఎప్పుడు అమ్మే. అది ఎప్పుడైతే అర్థమైందో దళాలు, ఆ 8 దళాలు ఏంటంటే మన మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రంలో ఏం నేర్చుకుంటాం అంటే మానవుడి యొక్క మూలాధార చక్రాలకు ఉన్న లక్షణం పేరేంటి అంటే అనుమానం అని ఒక లక్షణం ఉంది. ఆ అనుమానం ఏంటి? అనుమానాలు అంటే మనకు చెప్పలేని అనుమానాలు. అంటే ఏంటి అంటే మొత్తం ఇక్కడ ఉన్నందరినీ ఒకే ఒక ప్రశ్న అడుగుతాం, వాళ్ళందరూ రకరకాల ఆన్సర్ ఏంటి. లేకపోతే చూడండి చిన్న అనుమానాలు, ఇది ఎందుకు చేశారు, ఈ కూర ఎలా ఉంటుంది, ఏ అనుమానమైనా అవ్వండి, ప్రతి అనుమానానికి ఒకే ఒక్కడికి వస్తుంది. ఆ ఒక్కళ్ళు ఎవరు అంటే ఏ పని లేని వాళ్ళు. పనున్న వాడికి ఏం రాదుగా, అనుమానం రాదు. ఎందుకంటే వాడి పని వాడు చేసుకుంటూ పోవాలి కదా. అక్కడ ఉన్న 8 మంది అదే చెప్తారు. మధ్యలో ఆరెంజ్ కలర్ పెట్టారు. అవి ఏంటి అంటే 14 త్రికోణాలు. ఆ 14 త్రికోణాలు ఏంటి అంటే మన రెండో చక్రం స్వాధిష్టాన చక్రం. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం, అక్కడ ఉన్న 14 త్రికోణాలు ఏంటి అంటే పలుంటారు. అంటే సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వహల్లాదిని, సర్వ సమ్మోహిని. మొత్తం ఈ 14 మంది ఉండి మనకి ఏం నేర్పిస్తారట, అసలు మన స్వాధిష్టాన చక్రానికి ఉన్న లక్షణం పేరేంటి, మన స్వాధిష్టానానికి ఉన్న లక్షణం పేరేంటి అంటే పక్క వాళ్ళతో పోల్చుకోవాలని చెప్తుందిట. మనం ఊరుకుంటామా? కనిపించిన వాళ్ళని తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అంతగా ఏం చేస్తాం, ఊరికే ఉండడం ఎందుకని పోల్ చేసుకుంటూ ఉంటాం. ఈ పోల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందండి అంటే ఏమవ్వట్లేదు, ఈ సృష్టిలో అందరినీ చూస్తున్నాం. ఆ చూడడంలో ఎవరినెవరు చూసుకోవట్లేదు, మనల్ని మనం చూసుకోవటం లేదు. మనం ఎప్పుడు చూసుకోవట్లేదు. అంతకంటే దారుణం ఏమైనా ఉందా? ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అప్పుడే ఆనందం అంటే ఏంటో అర్థం అవుతుంది. ప్రతి క్షణం ఎంత ఆనందంగా ఉంటామో అంత విడికెళ్తే ఆయన ఉన్న గర్భాలయాన్ని ఆనంద నిలయం అని పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే ఈ సృష్టిలో అంతకంటే ఆనందంగా ఇంకెవరు ఉండరు, ఆయన ఒక్కరే ఉంటారట. కాబట్టి అక్కడికి ఎవరైతే వెళ్తారో అందుకే ఆయన పేరులోనే కృష్ణ కూడా ఉంది కదా. ఆ కృష్ణ అంటే ఆనందం అని అర్థం. అక్కడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ప్రతి క్షణం ఎంత ఆనందంగా ఉండొచ్చో నేర్చుకుంటారు. ఆ ఆనందంలోంచే వచ్చే క్వాలిటీ పేరు ఏంటి అంటే లీడర్షిప్ క్వాలిటీస్. ఎందుకంటే మనం మొత్తం సృష్టికి స్థితి దాని వెంటనే ఉంది. మీరు చూస్తే ఆ పర్పుల్ కలర్ వేసిన 10 త్రికోణాలు, ఆ 10 త్రికోణాలు ఏం నేర్పిస్తాయి అంటే ఆ చక్రం ఎక్కడుంది అంటే మణిపూర్ చక్రం నాభిస్థానం. ఈ నాభిస్థానానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే ఇక్కడ ఒక లక్షణం ఉంది, దాని పేరు భయం అని ఒక లక్షణం ఉందిట. ఆ భయానికి కూడా కారణం ఏమీ లేదు. శ్రద్ధగా వినండి. మన లోపల భయం ఎందుకు వచ్చిందో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదే. ఫస్ట్ వచ్చిన చెడ్డ లక్షణం కూడా ఇదే మన లోపల. భయం ఎందుకు వచ్చింది అంటే మనందరం అమ్మ పొట్టలోంచి పుట్టాం కదా. ఈ అమ్మ పొట్ట ఏంటంటే చాలా చిన్నది, లోపలంతా చీకటి. ఇంత చీకట్లో చిన్న పొట్టలో సూపర అంటే లోపలంతా మురికి వాసనలు, రక్తం, మాంసం, ఇన్నిటి మధ్యలో హాయిగా తిరిగంట 9 నెలల కాలం. ఎందుకు అంటే ఒకే ఒకటి మనకున్న స్కోప్. దాని పేరేంటి అంటే నాకు తోడు ఎవరున్నారు, మనకున్న ధైర్యం అనుకోండి, భరోసా అనుకోండి, ఏదైనా అనుకోండి. అదేంటి అంటే మా అమ్మ నాతో ఉంది, అదొక్కటే. ఈ తీరా 9వ నెల అయిన వెంటనే మనం బయటికి రాగానే ఫస్ట్ కట్ చేసేసేది ఏమిటిట, ఆ అమ్మకి బిడ్డకి ఉన్న సంబంధాన్ని కట్ చేసినప్పుడు మనం వచ్చిన ప్లేస్ అమ్మ పొట్ట లాంటి చిన్న ప్లేస్ కాదు, ఎంత ఉంది చూడండి.
లోపల చీకటిగా ఉందా? ఇదంతా వెలుగు. లోపలంతా రక్తం, మాంసం, మురికి వాసనలు. ఇదంతా ఫ్రెష్ గా డ్రైగా ఎలాగో ఉంది. అంతేకాకుండా నేను పుట్టానని చూడడానికి ఇలాంటి ఆకారాలన్నీ వచ్చాయి. లోపల పొట్టలో ఎప్పుడైనా చూసారా? ఇన్ని కొత్తలు ఒకేసారి చూసేసరికి మనకెవరు లేరు, అమ్మ లేదు అని తెలిసింది. అంటే ఇంత పెద్ద ప్రపంచంలో నేను ఒంటరి అన్న దాంతో బతకడం మొదలు పెడతాంట. ఆ ఒంటరితనమే మన అలా. అందుకనే మనకి ఎంత మంది చుట్టూ ఉన్నా ఎప్పుడు ఒంటరిగా బతుకుతాం. ఆ బతకడానికి కారణం ఏమిటి అని అంటే ఎవరితో కలవడం మనకి ఇష్టం ఉండదు అనమాట. ఆ కలవడం ఇష్టం లేకపోవడానికి కారణం మనకున్న ఇన్సెక్యూరిటీ, భయమే. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 మంది దేవతలు ఏం చేస్తారట అంటే ప్రకృతితో ఎలా కలవాలో నేర్పిస్తారట. ఎప్పుడైతే ప్రకృతిలో ఉన్న ప్రతి పరమాణువుతోనూ కలవడం మొదలు పెట్టావో అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే నేను వచ్చింది చిన్న పొట్టలోంచి, కానీ వచ్చింది ఏంటంటే విశ్వగర్భం. నాకు కనిపిస్తున్న ప్రతిదీ ఎవరు? మా అమ్మ యొక్క స్వరూపమే. అంటే ప్రతి అణువులోనూ మన తల్లిని చూసుకునే స్థితి అన్నది అక్కడ ఎప్పుడైతే వచ్చిందో ఇక మనకున్న భయం పూర్తిగా పోయి ఒకే ఒకటి అర్థమవుతుందిట. ఏమిటి అని అంటే నా భయం వల్లే నేను వాళ్ళకి అందించి వాళ్ళు చెడ్డ పని చేసేటట్టు చేస్తానంటే నా శక్తి అక్కడికి వెళ్ళి వాళ్ళతో చెడ్డ పనులు చేయిస్తోంది తప్ప నేను మారితే నా ప్రపంచం ఏమవుతుందని తెలుస్తుందిట, మారుతుంది. ఎప్పుడైతే అర్థమైందో ముందుకు వెళ్ళిపోతాం. ముందుకు వెళ్ళిపోగానే చూడండి, ఆరెంజ్ కలర్ పువ్వులు పెట్టి మధ్యలో తెల్ల వేశారు చూసారా? అవి కూడా 10 త్రికోణాలే. ఆ 10 త్రికోణాలు ఏంటి అంటే మన అనాహత చక్రం, హృదయ స్థానం. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం అంటే అక్కడ ఉన్న దేవతలు ఎవరు అంటే సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రద, సర్వజ్ఞానమయి, మొత్తం వీళ్ళు 10 మంది ఉంటారు. ఈ 10 అమ్మలు మనకి ఏం నేర్పిస్తారు అంటే ఇప్పటి వరకు మనం కర్మ సిద్ధాంతం అన్నది ఉందని మనకు అనుకుంటున్నాం. ఉందని కొంతమంది అంటే, లేదని కొంతమంది అంటే, మనకు కన్ఫ్యూజన్ ఉందో లేదో తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కర్మ సిద్ధాంతం ఉంది అని ఎవరికి తెలిసిపోతుందిట? మనకే అర్థమవుతుందిట. మనకే ఎలా అర్థమవుతుంది అంటే పెద్ద ఎగ్జాంపుల్స్ ఏం చెప్పక్కర్లే. మన జీవితంలో జరిగిన ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటి అంటే మనం మన అమ్మ నాన్న దగ్గర ఏవైతే చేస్తామో ఆ పరిస్థితులన్నీ మనకి ఎవరు సృష్టిస్తారు? మళ్ళీ మన పిల్లల రూపంలో సృష్టిస్తారు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఏమీ లేదు. మనం మన అమ్మ నాన్న దగ్గర చేసిన అల్లర్లన్నీ మన పిల్లలు మనకు చూపిస్తారు. కాబట్టి అదే కర్మ సిద్ధాంతం అంటేను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎప్పుడు అర్థమైందో, నేను చేసిందే నాకు వస్తోంది అని చెప్పగానే ఇక మనం చేసిన ప్రతిదీ ఆచితూచి చేయడం మొదలు పెడతాం కదా. ఎందుకంటే ఎక్కడి నుంచి మనకి ఏం రావట్లే. వీళ్ళు లక్కీ, వాళ్ళు అల్లక్కీ అని ఉండదు ఈ సృష్టిలో. అల్లక్కీ అయినా ఎవరి వల్ల వస్తుంది? మన వల్లే వస్తుంది. మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది, మనం చెడు చేస్తే మనకి చెడు వస్తుంది. ఎంత ఉంటే అంతే ఉంటాం. మనం ఏం చేస్తే అదే వస్తుంది అని అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. అది ఎప్పుడైతే అర్థమైందో మనం ఎలా మారాలి? ఓపెన్ గా, అంటే మంచిగా, గొప్పగా మారాలి. ఆ స్థితి అన్నది అక్కడ మనకి వస్తుంది. ఎప్పుడైతే కర్మ సిద్ధాంతం గురించి అర్థం చేసుకుని ప్రతి క్షణం రియలైజ్ అవుతూ వెళ్ళడం మొదలెట్టామో ఏమవుతుంది అంటే మనమే ఎవరి కింద మారుతాం? అమ్మ కింద మారుతాం. ఎందుకంటే రియలైజ్డ్ సోల్ ఏదైతే ఉంటుందో, తన్ని తాను ఏదైతే విమర్శించుకుంటుందో అదే తల్లి. అక్కడికి అవి 8 త్రికోణాలు. ఆ 8 త్రికోణాలు ఏంటి అంటే మన కంఠం. ఇక్కడ ఎవరున్నారు అంటే 8 మంది వసిన్యాది వాగ్దేవతలను ఎవరు చెప్తున్నారో, వసిని మొదలుకుని కౌళిని వరకు ఉన్న 8 మంది వాగ్దేవతలు ఉండి మనకి ఏం నేర్పిస్తారు అంటే ఇప్పటి వరకు మనకు అస్సలు మాట్లాడటం రాదు అని చెప్పి మాట్లాడటం నేర్పిస్తారట. ఎందుకంటే మనిషిలో మాట మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే భక్తి అంటే ఆత్మశక్తి పెంచుకున్న వాడికి పెంచుకున్న వాడికి డిఫరెన్స్ ఏ ఉండదు. మాటలోనే డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఉపాసకుడు బలం ఎప్పుడు ఎక్కడ కనిపిస్తుంది అంటే మాటలోనే. ఆ మాట ఎలా ఉండాలి అంటే మృదువుగా ఉండాలి. ఎందుకంటే మనలోంచి మాట ఎప్పుడు ఎలా వస్తుందిట? ఫోర్స్ గా, ఎవరినో కొట్టినట్టు వస్తుంది. ఆ కొట్టినట్టు రావడానికి కారణం ఏమిటి? పరా ప్రత్యస్థితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మానసాంసిక. పరావాకులో మన డౌట్లన్నీ ఎప్పుడు క్లియర్ చేసుకున్నామో మనం ఏం చెప్పినా ఎలా చెప్పగలుగుతాం? క్లియర్ గా చెప్పగలుగుతాం. అప్పటి వరకు మనం అన్ని డౌట్ గానే చెప్తాం. అంటే మూలాధారం బాగోకపోతే మనలోంచి డౌట్లే వస్తాయిట. అంటే మంచిగా చెప్పం. ఇప్పుడు మన స్పీచ్ లో మంచి క్లారిటీ లేదనుకోండి, వినేవాళ్ళకి వినాలనిపిస్తుందా?
తర్వాత ఆ పశ్చంతి వాక్ ఎప్పుడు ఎలా ఉండాలంటే చాలా మంది ఏంటంటే వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు. మన గొప్పలు మనం చెప్పకూడదని చెప్తోంది పశ్చంతి వాక్. ఎప్పుడు పశ్చంతి పరదేవత అంటే నువ్వేది మాట్లాడినా సరే జ్ఞానం కోసమే మాట్లాడు అని రెండో వాక్ చెప్తోంది. మూడో వాక్ ఏంటంటే మధ్యమ. మనం ఏ మాట మాట్లాడినా సరే అవతల వాళ్ళకి కమాండ్ చేసినట్టు మాట్లాడకూడదు. ఏం చేయాలి? ప్లీజింగ్ గా మాట్లాడాలి, అడగాలి. ఎందుకంటే నీ ఎదురుగుండా ఉన్న దేవత నువ్వు ఒక్కదానివే భక్తురాలివి, ఈ సృష్టి అంతా నీ దేవతే కాబట్టి ప్లీజింగ్ గా అడగాలి. ఇక లాస్ట్ వాక్ అది ఎలా ఉండాలంట అంటే మనం మాట్లాడే మాటలో ఎప్పుడు ఒకటే ఉంటుందంట. అదేంటంటే గొంతులో ఉత్సాహం ఉండాలంట. అంతేగాని ఎందుకు వచ్చిందిరా బాబు ఈ గొడవ అన్నట్టు మాట్లాడకూడదు. ఎప్పుడు ఎలా మాట్లాడాలి? మనం ఇష్టంగా మాట్లాడితేనే కదా అవతల వాడికి వినాలనిపిస్తుంది. పైగా రెండోది ఏంటి అంటే మన మాట అందరూ వింటున్నారా లేదా అన్నది అసలు పట్టించుకోకూడదుట. కానీ మనం చెప్పి ప్రతి అక్షరాన్ని మాత్రం మనం ఏం చేయాలట? ఖచ్చితంగా వింటూ ఉండాలి. అదే అక్కడ నేర్పిస్తున్నారంటే మనం మాట్లాడే ప్రతి మాటని మనం వినాలి, ఎవరు విన్నా వినకపోయినా. అది అక్కడ నేర్చుకుంటా. అది ఎప్పుడైతే వచ్చిందో ఆ కమ్యూనికేషన్ లో చాలా సింపుల్ కమ్యూనికేషన్ ఉంటుంది, కానీ అందరికీ అర్థమయ్యేటట్టు ఉంటుంది. అది ఎవరు నేర్పిస్తారు అంటే వసిన్యాది వాగ్దేవతలు 8 మంది నేర్పిస్తారు. వాళ్ళు అయిన తర్వాత లోపలికి వెళ్తారు. చూడండి, రెడ్ కలర్ ఒకే ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ రెడ్ కలర్ లో ఆ ట్రయాంగిల్ ఏంటి అంటే మన 3 కళ్ళు. అవే ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులు అనుకోండి, లేదా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. జనరల్ గా ఏంటి అంటే మానవుడి యొక్క లక్షణం అయితే భూతకాలం లేదా భవిష్యత్ కాలం. పాప మనం ఎప్పుడు ఉండకూడని కాలం ఏమనుకుంటాం అంటే వర్తమాన కాలం. కానీ ఎప్పుడు ఉండాల్సిన కాలం ఏమిటిట? వర్తమాన కాలమే. ఇక్కడికి వచ్చిన తర్వాత భూతకాలం అయిపోయింది. ఏదైనా గుర్తు చేసుకోండి మీ లైఫ్ లో. ఏది గుర్తు చేసుకున్నా సరే ఒకే ఒక్కటి వస్తుంది. దాని మీద ఏంటంటే దుఃఖం. ఎందుకంటే అది మంచిది అనుకోండి, అప్పుడు మంచిగా ఉండాలి, ఇప్పుడు చెడ్డగా ఉండాలి ఏడుస్తా ఉంటా. చెడు అనుకోండి, ఎలాగో ఏడుస్తాం. అంటే భూతకాలం మనకి ఎప్పుడు దేని మీద ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నావా? లేదు. ఏం చేస్తామంటే ఎల్లుండి గురించి ప్లాన్ చేస్తాం. ఎల్లుండి అయిపోయింది, అవతల ఎల్లుండి గురించి. అంటే ప్రతిరోజు ఎవరు తగ్గించుకుంటున్నారు? భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తామో అంత ఆయుష్ అన్న దాన్ని తగ్గించేసుకుంటా. అంటే భూతకాలంలో ఏడుపే వస్తుంది, భవిష్యత్ కాలంలో ఏమవుతుంది? జీవితమే పోతుంది. అంటే మన ఆయుష్ మనం తగ్గించేసుకుంటాం. ఎంత ఎక్కువ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అంత మన ఆయుష్ అన్నది పోతుంది. అందువల్ల ఏంటంటే వర్తమాన కాలంలో ఎవరైతే ఉంటారో ఆ వర్తమానం పెట్టి మొదలు పెడతాం. చూడడానికి చిన్న చొక్క, కానీ ఆ చొక్కలోనే బ్రహ్మాండం అంతా ఉంటుంది. అదేంటంటే చూడండి, ఎంత పెద్ద శ్రీచక్రంలో అంత చిన్న సున్నా ఉంది, తెల్ల కలర్ దీపం పెట్టారు చూసారా? ఆ చిన్నది చూడడానికి చిన్నదే, కానీ అదే మొత్తం బ్రహ్మాండం అంతా. అది ఎవరు అంటే శివ, శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. అదే మన సహస్రార చక్రం. ఆ సహస్రార చక్రంలో మనం ఏం నేర్చుకుంటాం అంటే ప్రతి క్షణం ఆ శివాశక్తులతో ఎలా కలిసి ఉండొచ్చో నేర్చుకుంటాం. ఎప్పుడైతే అది నేర్చుకున్నామో ప్రతి సింగిల్ సెకండ్ ని ఎంత ఆనందంగా ఉండొచ్చు అన్నది మాత్రమే అక్కడ మనకు అర్థమవుతుంది. సో ఆనందంగా ఇన్ని లాజిక్లు ఏమి చెప్పక్కర్లేదు, కానీ అమ్మ నాన్నతో ఉన్నంతసేపు మన లైఫ్ ఎంత బాగుంటుంది కదా. కానీ అప్పుడేమనుకుంటా అంటే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు అనుకుంటాం. తీరా మన లైఫ్ ను మనం మొదలు పెట్టాక అర్థమవుతుందిట, అబ్బా చిన్నప్పుడే ఎంతో హాయిగా ఉన్నాం, ఎందుకు ఈ గొడవలన్నీ మనం అక్కర్ లేకుండా తెచ్చుకున్నాం అని అర్థమవుతుంది. అది అర్థమయ్యే వరకు ఏం చేస్తూ ఉంటాం మనం? నాకు లైఫ్ వచ్చేయాలి, నేను ఉద్యోగం చేసేయాలి, నేను పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఏదో కళలు. ఈ కళలన్నిటి వల్ల ఏమైందని అవుతుంది, అర్థమవుతుంది. నీరసం వచ్చింది, కళ్ళలే. నిజం ఎప్పుడు నిజమే. ఏంటంటే ఎప్పుడు అమ్మ నాన్నతో ఉంటేనే హాయి. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత వరకు ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే అక్కడికి వెళ్తారో ఈ సృష్టిలో అన్నిటికంటే ఆనందం ఏదైనా ఉంది అంటే తల్లిదండ్రులతో కలిసి ఉండడమే. అదే శివాశక్తి. అంటే ఇక్కడ అర్థమయ్యేది కూడా ఒకే ఒకటి. ఏంటి అంటే ఆనందం అంటే నేనేమనుకున్నానంటే ఇల్లు కొనుక్కుంటే హ్యాపీ అనుకున్నాను, కారు కొనుక్కుంటే హ్యాపీ అనుకున్నాను, ఏసీ అన్ని కొనుక్కున్నాను. కానీ ఏవైనా నా లైఫ్ లో పెర్మనెంట్ గా అంటే ఇది కొనుక్కున్న తర్వాత ఇంకా నాకు వద్దు అనిపించి హ్యాపీ ఇచ్చింది ఒక్కటైనా ఉందా
అని చూస్తే ఈ సృష్టిలో ఒక్కటి కూడా లేదుట. కానీ ఒకే రెండే మరి నేనేం సంపాదించాలి అని ప్రశ్నించుకుంటే అసలు ఏమి సంపాదించక్కర్లేట. డబ్బులో లేకపోతే ఉద్యోగాలు ఇవేమి సంపాదించక్కర్లే. లైఫ్ లో రెండు సంపాదించాలట. ఆ రెండు ఏంటంటే ఒకటి శక్తి, రెండు జ్ఞానం. మన శక్తి మన జ్ఞానం తప్ప ఈ సృష్టిలో ఏది కూడా మనకి ఏమివ్వదని తెలుస్తుందిగా, ఆనందాన్ని ఇవ్వదు అని తెలుస్తుందిట. కాబట్టి ఆ శక్తి జ్ఞానాన్ని సంపాదించి ప్రతి ఒక్కడు మీరు ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించిన శక్తే, ఆ పనికి సంబంధించిన జ్ఞానమే, అవన్నిటినీ సంపాదించుకుని అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మన శ్రీచక్రార్చన మొదలు పెడతాం. ముందు ఏంటి అంటే మధ్యలో దీపాన్ని వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత వాళ్ళు వచ్చి మీకు మొత్తం అమ్మ ఎవరు లేవద్దు, హైదరాబాద్ అంతా వినిపించాలి ఆ మంత్రం. శ్రీమాత్రే నమః మంత్రం మీరు అంత బాగా చదవాలి. పక్క వాళ్ళతో మాత్రం దయచేసి మాట్లాడుకోకండి. అమ్మ చున్నీ జాగ్రత్త, మధ్యలో ఉన్న పిల్లలు. సద్యోజాతాయ నమః, బ్రహ్మణే గురులింగాయ నమః, మూలాధార స్వయంభువే నమః, మహాగణపతయే నమః, వామదేవాయ నమః, నారాయణ గురుసిద్ధాయ నమః, స్వాదిష్టానవాసినే నమః, బాలసుబ్రహ్మణ్యాయ నమః, ఘోరాయ నమః, రుద్రాయ గురుదేవాయ నమః, మణిపూరకాయ నమః, చండీశ్వరాయ నమః, తత్పురుషాయ నమః, ఈశ్వరాయ గురువరాయ నమః, వక్షస్థలవాసినే నమః, సుఖాయ నమః, ఈశానాయ నమః, దిగంబరాయ నమః, విశుద్ధి చక్రస్థాయ నమః, దత్తాత్రేయాయ నమః, కామాగ్ని మండలాయ నాదాయ నమః, నిగర్భయోగిని నాదాయ నమః, రహస్య యోగిని నాదాయ నమః, అతి రహస్య యోగిని నాదాయ నమః, పరాపరాతి రహస్య యోగిని నాదాయ నమః, సర్వయోగిని పీఠార్చకాయ నమః, సర్వయోగాభిషక్తలింగాయ నమః, శ్రీ మహామండలాధిపతయే నమః, ప్రకృతిలింగాయ నమః, అహంకారలింగాయ నమః, బుద్ధిలింగాయ నమః, మనోలింగాయ నమః, త్వగ్లింగాయ నమః, చక్షుర్లింగాయ నమః, స్తోత్రలింగాయ నమః, జన్మలింగాయ నమః, గ్రహణలింగాయ నమః, వాగ్లింగాయ నమః, పాణిలింగాయ నమః, పాదలింగాయ నమః, పాయలింగాయ నమః, ఉపస్థలింగాయ నమః, శబ్దలింగాయ నమః, స్పర్శలింగాయ నమః, రూపలింగాయ నమః, రసలింగాయ నమః, గంధలింగాయ నమః, ఆకాశలింగాయ నమః, వాయులింగాయ నమః, వైలింగాయ నమః, సల్లింగాయ నమః, కళాలింగాయ నమః, విద్యాలింగాయ నమః, నీతిలింగాయ నమః, పురుషలింగాయ నమః, శివలింగాయ నమః, శక్తిలింగాయ నమః, సదాశివలింగాయ నమః, ఈశ్వరలింగాయ నమః, ప్రజ్ఞానం బ్రహ్మలింగాయ నమః, ఆత్మలింగాయ నమః, తత్వమసిలింగాయ నమః, బ్రహ్మాశివలింగాయ నమః, సోమలింగాయ నమః, శ్రీ గురులింగాయ నమః, పరమగురులింగాయ నమః, పరమేశ్వరి గురులింగాయ నమః, సూర్యమండలాధిపతయే నమః, సోమమండలాధిపతయే నమః, గురుమండలాధిపతయే నమః, శుక్రమండలాధిపతయే నమః, శనైశ్చర మండలాధిపతయే నమః, రాహుమండలాధిపతయే నమః, కేతుమండలాధిపతయే నమః, నక్షత్రమండలాధిపతయే నమః, శ్రీ రాజరాజేశ్వరీయాయ నమః, శ్రీ చక్రవర్తియాయ నమః. అయ్యా हो सकता है तो स्टेज को आगे 2 मिनटों की ఎక్కడ వదలకండి అమ్మ, అందరూ కూర్చోండి. కూర్చుంటే పూజ మొదలు పెడతారు. స్టార్ట్ చేయించే వెంకటేశ్వర గారు అటుపక్కకి వెళ్ళిపోయి అలా అటుపక్కకి వెళ్ళిపోయి ఎక్కడ లోపల శ్రీచక్రం ఉండకూడదు, ఒకసారి చూసేయండి. స్వస్తి సుఖదా మధ్యమదేవ సుభాంగదాసి దారిద్ర దుఃఖ పరిహారిణి కాత్మకన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగతీనాథ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగానశేషానపహంసితిష్టారిష్టాత్ కామాన్ సకలానన్వేష త్వామాశ్రితానాం విపన్నరాణాం త్వామాశ్రితాభ్యసేతాభ్యయాంతి సర్వబాధాభ్యసమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి యోగేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం అంతఃశత్రు వినాశనం. అమ్మ అక్కడి నుంచి చూపించండి.
వెంకటేశ్వర గారి టీం 10 మంది మగవాళ్ళు కావాలని అడిగాం ఇందాక వెంకటేష్ గారు. ఇందాక అనుకున్నాం కదా, చక్కగా ఆ రిసెప్షన్ కౌంటర్ దగ్గర మల్లేశ్వర గారు వెళ్ళారు. ఓ 5-6 వెళ్తే అక్కడికి వెంకటేశ్వర మీరు ఇక్కడే ఉండండి, అక్కడికి వెళ్ళకండి. వాళ్ళు ఎవరైనా 5-6 నిలబడి ఆయన తీసుకెళ్తారు, ఆయన తెలుసు. మీరు మల్లేశ్వర అమ్మ వాలంటీర్లు అందరూ చక్కగా మీ ఛాయాచిత్రాలు తీసుకోవడం అయిపోతే ఫోటోలు అలా వచ్చి మనకి ప్రసాదం పెడుతున్న దగ్గర వాళ్ళు ఒక కౌంటర్ వాలంటీర్స్ కోసం ఉంచారు. మీరు ప్రసాదం తీసుకుని వచ్చేస్తే మనం ఆ చివరిని మీటింగ్ చేసుకుంటే తొందరగా వెళ్ళచ్చు. అయ్యా వెంకటేశ్వర గారు ఒక 3-4 మగవాళ్ళని ఆడవాళ్ళందరినీ తీసుకెళ్లి చుట్టూ అయిపోతే ప్రసాదం తినేసి శ్రీమాత్రే నమః. మేము లాస్ట్ ఇయర్ కూడా ఈ చండీ హోమం పార్టిసిపేట్ చేసాము. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. ఆల్మోస్ట్ 4 hours వరకు కంటిన్యూగా ఎనర్జీ లెవెల్స్. పట్టాభిషేకం చేసుకోవాలి చెప్తుంటే